నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. 21 డేస్లో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి? వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మనం మన రెగ్యులర్ వాటిలో అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏమి లేకుండా చూసుకోవాలి. మనకి ఎక్కువగా మన లైఫ్ స్టైల్కి సంబంధించి స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక పార్ట్ అయిపోయింది. మరి ఈ స్ట్రెస్ని ఎలా రిలీఫ్ చేసుకోవాలి? డే 2లో స్ట్రెస్ని రిలీజ్ చేసుకొని మన మీద మన అవగాహన పెంచుకొని ఒక మైండ్ఫుల్నెస్ని మన ఆ శరీరానికి ఎలా ఇవ్వాలి అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ కవితారెడ్డి గారు. ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. డే 2కి వచ్చేసరికి స్ట్రెస్ కంప్లీట్గా ఎక్కువగా స్ట్రెస్తో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈ స్ట్రెస్ రిలీఫ్ని ఎలా చేయాలి అంటారు? ఓకే, జనరల్గా మనం కామన్గా చిన్న పిల్లల నుంచి వినే వర్డ్ స్ట్రెస్. మా బాబుకి స్ట్రెస్ అండి, మా బాబుకి స్ట్రెస్ వస్తుందండి. యాక్చువల్గా స్ట్రెస్ అనే వర్డ్ ఇంతకుముందు లేదు. ఇది మనం అదేదో ఒకటి హై లెవెల్ వర్డ్, అంటే అది ఉంటే నేను గ్రేట్ అనే ఫీల్, అలా నాకు స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుంది అనే స్టేజ్కి వచ్చాము. అది ఉండొద్దు అనే స్టేజ్ నుంచి ఇది ఉంది మా వాళ్ళకని గొప్పగా చెప్పుకునే స్టేజ్కి వచ్చాము. అంటే మెంటల్లీ మనని మనం అంత లో చేసేసుకుంటున్నాం మనకు తెలియకుండానే. అది కూడా మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అంటే ఆ ప్రాబ్లమ్ని కూడా మనం హ్యాపీగా ఇది నాకు ప్రాబ్లం ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. యాక్చువల్గా స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనము కొన్ని అనుకుంటాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి అనుకున్నారు అనుకోండి, అది అవ్వకపోతే మీకు ఏమవుతుంది? ఫస్ట్ ఆ బాధ వస్తుంది, లేదు అంటే ఆ తర్వాత దాని గురించి ఆలోచించి స్ట్రెస్ వస్తుంది. ఎస్ కదా. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే, మనకి ఇప్పుడు ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరుకుతుంది. కాదు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు, ఇలా ఇంకా ఆలోచన ఒకటి రన్ అవుతూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుండా ప్రాబ్లం ఉంది ఆలోచించడం స్టార్ట్ చేస్తామో మన మైండ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయదు. మనం ఒక గోల్ని రీచ్ అవ్వాలనుకుంటే ఏం చేస్తాము, దాని సైడ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. కాదు నేను అది చేయాలని అనుకుంటే ఏం చేస్తాము, ఎప్పుడు చేస్తానా లేదా ఆటోమేటిక్గా మనకు తెలియకుండా చేయగలనా లేదా అనే డౌట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. సేమ్ అలాగే స్ట్రెస్ కూడా. అంటే నాకు స్ట్రెస్ ఉంది, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను అంటే ఎందుకు చేయలేకపోతున్నాను అనేది థింక్ చేయాలి ఫస్ట్. మనకు ఆటోమేటిక్గా ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు దానికి సొల్యూషన్ ఏమైనా ఉందనేది థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు నెగిటివ్ థాట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఓకే. ఎప్పుడైతే మనం నెగిటివ్ థాట్స్ రెడ్యూస్ అవుతాయో ఆటోమేటిక్గా మనం చేసే వర్క్ పైన కంప్లీట్గా మనకి ఎలా చేయాలి అనేది ఒకటి ఐడియా వస్తుంది కదా. అవగాహన అనేది స్టార్ట్ అయినప్పుడు మనం ఈజీగా చేసేస్తాం. ఓకే. స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి మెయిన్గా ఏంటంటే ఇంకొకటి మనం నిన్న చెప్పుకున్నాము, టైం అనేది మన కోసం మనం ఇచ్చుకోవట్లేదు. మనం ఏం చేస్తాం, మొబైల్స్కి ఇస్తాము, టీవీ చూడడానికి ఇస్తాము, పక్క వాళ్ళతో మాట్లాడడానికి ఇస్తాము, పక్క వాళ్ళపైన గాసిప్స్ చేసుకోవడానికి ఇస్తాము. ఇది చాలా ఎక్కువ. కానీ అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ని నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, నాకేం అవసరం, నా బాడీకి ఏం అవసరం, నా మనస్సుకి ఏం అవసరం, నేను ఏం చేస్తే రిలాక్స్ అవుతా అనేది ఎంతవరకు థింక్ చేస్తాం. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వచ్చింది ఇది స్టార్టింగే కదా అని వదిలేస్తాము. అది సివియర్ అయ్యే వరకు కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తాము. మనం ఎప్పుడైతే ఏదైనా 1% 10% ఉన్నప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. 90% వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అనేది సివియారిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెడికేషన్ తీసుకుంటాము, ఇంకా దానికి ఎన్ని కోణాలలో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆలోచిస్తాం. అదే ఫస్టే థింక్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. సాల్వ్ అయినప్పుడు ఏంటి, హ్యాపీగా ఉండిపోతాం కదా. మన నెగ్లిజెన్సీ, మన పట్ల మన నెగ్లిజెన్సీ ఎక్కువ స్ట్రెస్కి రీజన్ అవుతుంది. ఓకే. సో ఇది నా దృష్టి, అంటే నా కోణంలో నేను చెప్పే ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు నాకు స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ని నేను రిలీజ్ చేసుకోవాలి. అది డే టు డే నేను ఈ స్ట్రెస్కి రిలేటెడ్గా నేను వర్కౌట్ చేయాలి ఉంటారా? ఎస్ అండి, చేయాలి. మెయిన్గా ఇందులో ఇక్కడ స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి మనకి యోగా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. యోగా డెఫినేషన్ ఏముంటుందంటే యోగా చిత్త వృత్తి నిరోధ. అంటే యోగా చేస్తే
చిత్తం అంటే మనసు, వృత్తి అంటే రిపీటెడ్గా, నిరోధ అంటే మనకు రిపీటెడ్గా వచ్చే థాట్స్ని యోగా ఆసనాలు ఎప్పుడైతే మనం హోల్డ్ చేయడం నేర్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా థాట్స్ అనేవి రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి మెల్లిమెల్లిగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే. మనం ఏమనుకుంటామంటే కొన్ని డేస్ నేను యోగా చేసిన ఇంకా అయిపోయిందిలే అని అనుకుంటాం. కానీ అలా చేయొద్దు. మనం ఫుడ్ ఎలా తీసుకుంటాము, వాటర్ ఎలా తీసుకుంటాము, మన బాడీకి కూడా యోగా ఎవ్రీడే, శ్వాస ఎలా తీసుకుంటాము అట్లా. ఎస్. సో రోజు చేయాలి. చేస్తే మనపైన మనకి అవేర్నెస్ అనేది పెరుగుతుంది, మైండ్ఫుల్నెస్ పెరుగుతుంది. మైండ్ఫుల్నెస్ ఏంటి, మనం ఒక వర్క్ చేస్తుంటాము, ఆ వర్క్ పైనే అంటే మనసు దానిపైనే ఉండాలి, మన కళ్ళు దానిపైనే ఉండాలి, మన థాట్స్ దానిపైనే ఉండాలి, మన బాడీ కూడా అక్కడే ఉండాలి. మన బాడీ ఒక దగ్గర, మనసు ఒక దగ్గర ఉండి చేసే వర్క్కి మనం కంప్లీట్ 100% ఇవ్వలేం కదా. ఎప్పుడైతే మనస్సు, థాట్స్, మనం ఫిజికల్గా అన్ని కంప్లీట్గా 100% ఒక వర్క్ పైన పెట్టామో అప్పుడు మెల్లిమెల్లిగా మనకి మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు అయిపోతుంది. ఓకే. ఏదైనా వర్క్ చేసేటప్పుడు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇది స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డే 2 వచ్చేసరికి డే 1లో ఏమైతే చేసామో అవి చేస్తూ ప్లస్ డే 2ని యాడ్ చేసుకోవాలి, అంతేనా? ఓకే. మనం ఇప్పుడు స్ట్రెస్ కని చేయట్లేదు, ఎవ్రీడే ఒక టాపిక్ తీసుకొని దాని గురించి, అంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఒక్కొక్క రీజన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సేమ్ రీజన్ ఉండాలని లేదు. సో ఒకరికేమో ఫుడ్ వాళ్ళ కంట్రోల్ లేకుండా వెయిట్ గెయిన్ అవుతారు, కొందరికి స్ట్రెస్ వల్ల ఎక్కువ తిని గెయిన్ అవుతారు, కొందరు ఏమి తినకపోయినా గెయిన్ అవుతారు, డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకుంటూ మనము ముందుకు వెళ్తాం. సో ఈరోజు స్ట్రెస్ గురించి మాట్లాడాం. ఓకే. ఈరోజు స్టాండింగ్లో కొన్ని ఆసనాస్, ఇది కూడా లూజనింగే, ఎందుకంటే మనము సిట్టింగ్లో కొన్ని మాత్రమే చేసాము, స్టాండింగ్లో కొన్ని చేస్తాము. ఇప్పుడు స్టాండింగ్లో మనం నిన్న సిట్టింగ్ ఆసనాస్ చూసాం కదా మాధురి, ఇప్పుడు స్టాండింగ్లో చేద్దాము. మెయిన్గా ఏంటంటే మనం ఒక్కసారి చూపిస్తాము, టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవి రిపీట్గా మనం ఒక సెట్ చూపించామనుకోండి, 1 టైం ఆర్ 2 టైమ్స్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనం డే టు డే ఎవ్రీడే యాడ్ చేస్తూ వెళ్తాం కాబట్టి మనకు స్టార్టింగ్ తక్కువ అనిపించిన డే 1, డే 2, డే 3 ఇలా ప్లస్ చేస్తూ వెళ్తే మనకి ఒక డేలో మినిమం 45 minutes to 50 minutes నుంచి 1 hour 15 minutes వరకు టైం ఇస్తే సరిపోతుంది. టైం లేని వాళ్ళు ఒక 40 minutes ఎవ్రీడే చేసినా సరిపోతుంది. టైం ఉంది అనుకున్న వాళ్ళు 1 hour 15 minutes, ఒక 1 hour అయినా ఖచ్చితంగా చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి పక్కాగా వస్తాయి. ఓకే. అండ్ మనం ఇందాక అనుకున్నాము 21 days చేసేవి 21 days చేస్తే మనకు వెయిట్ లాస్ అవుతుందా కదా అని మీరు ఒక క్వశ్చన్ అడిగారు. మనకి ఏమవుతుందంటే ఇంచ్ లాస్ అనేది తెలుస్తుంది. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కొందరికి ఎలా ఉంటుంది, మెటబాలిక్ రేట్ ఫాస్ట్గా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతారో అంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. కొందరు ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతారు, బట్ లాస్ అవ్వడం మాత్రం వాళ్ళు చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. బాడీ టైప్ని బట్టి వాళ్ళ లైక్ హెరిడిటీ ఉండొచ్చు, వాళ్ళ బాడీ తత్వం ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే ఫుడ్, ఇలాంటివన్నీ రీజన్స్ అవ్వచ్చు. కొందరు ఫాస్ట్గా అవుతారు, కొందరు స్లోగా అవుతారు, డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది రావాలి అంటే 21 days నుంచి స్టార్ట్ అవుతుంది రిజల్ట్. మెల్లిగా స్టార్ట్ అవుతుంది. 3 months to 6 months ఖచ్చితంగా చేయాలి మనకు మంచి డ్రాస్టిక్ చేంజెస్ రావాలి అంటే. అలా చేస్తే మనకి బాడీలో చేంజెస్ అనేవి క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫిజికల్లీ, మెంటల్లీ కూడా చాలా చేంజెస్ చూస్తాం. ఓకే. ఓకే, ఇప్పుడు స్టాండింగ్లో కొన్ని ఆసనాస్ చేద్దాము. ఫస్ట్ 2 legs కొంచెం గ్యాప్ తీసుకోండి. ఓకే. ఇలా స్ట్రైట్గా నిలబడాలి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్, ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఫార్వర్డ్ బెండ్ ఎక్కువ, కొందరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ ఎక్కువ ఉంటారు కదా అనేసి. సో వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ అనేది ఎక్కువ చేయొద్దు. వాళ్ళకి కూడా చూపిస్తాను, నార్మల్ వాళ్ళకి కూడా చూపిస్తాను, 2 వేరియేషన్స్ చూపిస్తాను. ఇది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఎలా చేయాలని. ఓకే, ఇవి జనరల్గా మనము 20 times స్టార్టింగ్, మనము ఫస్ట్ డేలో ఎక్కువ చేయలేమనుకున్నప్పుడు ఒక 5 to 10 rounds చేసేసి మెల్లిగా 15 rounds, 20 rounds, 15 చేసినా సరిపోతుంది. ఓకే. ఓకేనా. ఫస్ట్ నార్మల్గా అందరూ చేసుకోవడానికి ఈజీగా ఒకసారి చూడండి. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయాలి. ఇన్హేల్ చేస్తే స్లోగా బ్యాక్ బెండ్ చేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మీరు కంప్లీట్గా ఇంతవరకు బెండ్ చేయలేదు అనుకోండి, మీరు ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతే బెండ్ చేయాలి. ఇన్హేల్, గో బ్యాక్,
exhale, inhale, go back, exhale, inhale, go back, exhale, inhale, go back. స్లోగా స్టార్ట్ చేయండి. 5 రౌండ్స్ చూపిస్తున్నాను. ఇన్హేల్, గో బ్యాక్ అండ్ ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. ఇన్హేల్, గో బ్యాక్ అండ్ ఎక్సేల్, రిలీజ్. ఓకే, జస్ట్ 5 రౌండ్స్ చేసాము. 10 to 15 రౌండ్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది 5 రౌండ్స్ చేసాం. 10 to 15 10 టైమ్స్ ఇది రిపీట్ చేస్తాం. ఇలా చేయటం వల్ల మనకి బాడీలో ఏమి చేంజెస్ ఉంటాయి మ్యామ్? మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కదా, మీకు ఎక్కడ తెలిసింది? బ్యాక్ హిప్. ఎస్, మామూలుగా మనము ఇక్కడ నీస్ స్ట్రైట్ చేస్తాం, సో కంప్లీట్ గా ఈ మజిల్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది మనకి. అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. బ్యాక్ బెండ్ చేసినప్పుడు స్టమక్ దగ్గర, అండ్ ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు స్టమక్ దగ్గర తెలుస్తుంది, నీస్ దగ్గర తెలుస్తుంది. ఈ పార్ట్ మొత్తం తెలుస్తుంది. ఓకే, హ్యాండ్స్ రేస్ చేస్తాం. రేస్ చేసినప్పుడు హ్యాండ్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి. సో మనకి హ్యాండ్స్ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. ఓకే, చూడడానికి సింపుల్గా ఉంటుంది. స్లోగా చేసి అబ్జర్వ్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, దీనికి స్ట్రెస్కి మనకి ఏం రిలేటెడ్ ఉంటుంది? అంటే ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం అన్నాం కదా. స్ట్రెస్ రిలీఫ్ అంటే మనం స్ట్రెస్ రిలీఫ్ అనేది వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక రీజన్ అవుతుందని చెప్పాము. ఇక్కడ మనం బ్రీతింగ్ తో చేస్తాము. మన బాడీ మూవ్మెంట్ ఉంటుంది కదా, కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ పెడతాము? బాడీ మూవ్ చేయడానికి, బ్రెత్ కి చేస్తాము. సో ఆటోమేటిక్ గా మనం ఏవైతే థాట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం కదా, ఆటోమేటిక్ గా చేంజ్ అనేది చిన్న చిన్నగా తెలుస్తుంది కదా. ఓకే ఓకే, ఏదైనా ఇప్పుడు స్ట్రెస్ అని కాదు, థాట్స్ అయినా కూడా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ థాట్స్ని ఒక మంచి పనికి, లేకపోతే మన పైన మనకి ఏదైనా యూజ్ అయ్యే వర్క్కి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా రెడ్యూస్ చేయొచ్చు. అంటే ఇంటెన్సిటీ తగ్గిస్తాము, కంప్లీట్గా స్ట్రెస్ పోతుందని కాదు. రెగ్యులర్గా అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనలో చేంజెస్ మనం చూస్తాము. ఇప్పుడు బ్యాక్ పెయిన్ బాగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఈ స్ట్రెచ్ పనికిరాదు అన్నారు. అంటే ఇలా చేయడం వల్ల ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నారు. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి స్ట్రెచ్ చేయాలంటారు? వాళ్ళు ఓన్లీ ఫార్వర్డ్ బెండ్ చేయొద్దు. ఎందుకంటే లంబార్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ అంటే కొందరికి నార్మల్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, అది ఏం అవ్వదు. L2, L4, L5 లో ప్రాబ్లం, లోవర్ బ్యాక్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ బెండ్ చేసామనుకోండి, బ్యాక్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో బ్యాక్ పెయిన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా ఫస్ట్ వాళ్ళకి బ్యాక్ రిలాక్సేషన్ రిలేటెడ్ ఆసనాస్ ఉంటాయి, అవి చేసుకొని ఇవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేకపోయినా నేను ఇప్పుడు చూపించేవి చేసినా కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఓకే, స్లోగా బ్యాక్ బెండ్ మాత్రమే చేయాలి. ఇన్హేల్ చేస్తే స్లోగా బ్యాక్ వెళ్ళాలి, ఎక్సేల్ హాఫ్ రావాలి. స్పైన్ ఉంది కదా, ఇలా రౌండ్ చేస్తూ రావద్దు, స్ట్రైట్, కంప్లీట్ ఇలా స్ట్రైట్. హిప్ ని బ్యాక్ పుష్ చేసి స్లోగా బెండ్ చేస్తూ రావాలి, ఇంతవరకే. మళ్ళీ ఇన్హేల్, స్లోలీ గో బ్యాక్, ఎక్సేల్ హాఫ్. ఇది అవేర్నెస్ తో చేయాలి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే టకా టకా ఇలా అలా చేశారనుకోండి, వాళ్ళకి ఇక్కడ నడుము దగ్గర ఏం జరుగుతుందో అర్థం కాదు. అవును, వాళ్ళ బాడీ అర్థం చేసుకునే వరకే ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. అలా కాకుండా చాలా స్లోగా చేయాలి, అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు కూడా లూజనింగే చేస్తున్నాం. నిన్న సిట్టింగ్ లో లూజనింగ్ చూసాము, ఇప్పుడు స్టాండింగ్ లో లూజనింగ్ చూస్తున్నాం. ఓకే, టోస్ స్ట్రెచింగ్ అన్నమాట. రెండు హ్యాండ్స్ నడుముకు తీసుకోవాలి. ఇన్హేల్, ఇప్పుడు ఇది కంప్లీట్గా లెగ్కి స్ట్రెచింగ్. మనకి ఎర్లీ మార్నింగ్ బెడ్ పైన పడుకున్నప్పుడు 3 to 4 టైంలో కాఫ్ మజిల్ పట్టేస్తుంది. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఏమవుతుందంటే ఈ మజిల్ మొత్తం మనకి వీక్ ఉంటుంది, అందుకే పట్టేస్తుంది. ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల కొందరికి హీల్ పెయిన్ కూడా ఉంటుంది, హీల్ పెయిన్ కూడా తగ్గుతుంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే. కాకపోతే వెయిట్ ఎక్కువ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మన వెయిట్ మొత్తం టోస్ పైన ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఓకే, రెండు హ్యాండ్స్ నడుము పైన తీసుకుంటాం, బ్రీతింగ్ చేస్తే స్లోగా స్ట్రెచ్ చేస్తాం. ఇన్హేల్, స్ట్రైట్గా ఒక పాయింట్ పైన చూడాలి, చూస్తే మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, రెడీ. ఇన్హేల్, స్లోగా లిఫ్ట్ చేయండి, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down. స్లోగా ఇలాగే హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయండి. ఇన్హేల్ చేస్తూ స్లోగా పైకి స్ట్రెచ్ చేస్తాం. ఇన్హేల్ అప్, లిఫ్ట్, ఎక్సేల్ డౌన్, స్లోగా చేయాలి.
Inhale up, stretch. Exhale down. Inhale up. Yes, hold cheyali. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎక్సేల్ చేస్తూ స్లోగా రిలీజ్. హోల్డింగ్లో మనం బ్రెత్ని ఎక్కడ హోల్డ్ చేయట్లేదు, నిన్న కూడా చెప్పాము, ఇప్పుడు కూడా ఎక్కడ హోల్డ్ చేసినా నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటాం. ఓకే, సేమ్ ఇందులోనే ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి. రేజ్ యువర్ హ్యాండ్స్. ఎక్సేల్, బెండ్ యువర్ లెఫ్ట్ సైడ్. హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, come to center. Exhale, release. ఓకే, ఇప్పుడు ఇది చేసాం కదా మ్యామ్, ఇది మనం ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలంటారు? ఇది నార్మల్గా స్లోగా ఒక 3 to 4 టైమ్స్ రిపీట్, అంటే హోల్డింగ్ అనేది డిపెండ్స్ అన్నమాట. మనం ఎక్కువసేపు హోల్డ్ చేస్తే మీకు షివర్ అయ్యేది క్లియర్గా తెలుస్తుంది కదా, సో మనకు అప్పుడు వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ మనము 10 seconds 15 seconds అంటే హోల్డ్ చేయడం కష్టం అవుతుంది. మనం రిపిటేషన్స్ కాకుండా హోల్డింగ్స్ ఎక్కువ చేస్తే రిజల్ట్స్ బాగా ఉంటాయి. స్టార్టింగ్ ఒక 5 seconds హోల్డ్ చేసి మెల్లిగా 10, 15 seconds, 20 seconds అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఆసన చేద్దాము, జస్ట్ సైడ్ బెండింగ్స్. ఓకే, అర్ధకటి చక్రాసన అనమాట. ఓకే, మనకి ఇది సైడ్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనం అన్ని స్లోగా చేస్తున్నాం ఆసనాస్ అన్ని, ఎందుకంటే ఫాస్ట్గా చేసేదానికంటే స్లోగా చేస్తే మనకి రిజల్ట్స్ బాగా ఉంటాయి, మనపైన మనకి అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అర్ధకటి చక్రాసన చూడండి, 2 హ్యాండ్స్ ఫ్రీగా వదిలేస్తాము, లెగ్స్ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకుంటాం. ఓకే, ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఓపెన్ చేయాలి, స్లోగా చేస్తాం. ఎక్సేల్ చేస్తూ పామ్ని టర్న్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్, స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ స్లోలీ బెండ్ యువర్ లెఫ్ట్ సైడ్. ఎస్, హోల్డ్ చేయాలి ఇక్కడ. లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీగా వదలాలి, మీకు కంప్లీట్ లాటరల్ చెస్ట్ ఓపెన్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, స్లోగా సెంటర్లోకి రావాలి. ఎక్సేల్, షోల్డర్ లైన్ వరకు. మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ పామ్ని డౌన్ చేయండి. బ్రీత్ అవుట్, రిలీజ్. లెఫ్ట్ హ్యాండ్, ఇది ఐస్ క్లోజ్ చేసి చేద్దాము. ఇందాక ఐస్ ఓపెన్ చేసాం కదా, రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ స్లోగా షోల్డర్ లైన్ వరకు లిఫ్ట్ చేయండి. ఎక్సేల్, టర్న్ యువర్ పామ్. ఇన్హేల్ అప్, స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫుట్ నుంచి ఫింగర్ వరకు స్ట్రెచ్ చేయాలి. ఫస్ట్ స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్, బెండ్ చేయొద్దు, స్ట్రైట్. మాధురి, స్ట్రైట్ స్ట్రెచ్. ఇప్పుడు స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ బెండ్ చేయాలి. బెండ్ యువర్ రైట్ సైడ్, కంప్లీట్ లాటరల్ బెండింగ్. ఓపెన్ యువర్ చెస్ట్, హోల్డ్ నార్మల్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5. నీ బెండ్ చేయొద్దు. 6, 7, 8, 9, 10. ఇన్హేల్, కమ్ టు సెంటర్. ఎక్సేల్ చేస్తూ స్లోగా మళ్ళీ బ్రీత్ ఇన్, పామ్ డౌన్, బ్రీత్ అవుట్, రిలీజ్. మీకు ఇప్పుడు సైడ్స్ క్లియర్గా తెలుస్తుంది కదా, చూడడానికి ఈజీగా అనిపించిన చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇది మనకి బ్యాక్ ఎక్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది బ్యాక్ ఎక్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కంప్లీట్ సయాటికా ఉన్న వాళ్ళకి ఆ స్ట్రెచ్ అనేది చాలా ఎక్కువ. నాకు సయాటికా ప్రాబ్లం ఉంది, సో ఆ స్ట్రెచ్ అనేది బాగా తెలుస్తుంది. ఎస్ అండి, అండ్ రిలీజ్ అవుతుంది కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే. ఆ మజిల్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది కదా సైడ్ ది, సో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఎన్నిసార్లు చేయాలి అంటారు ఇలా? ఇది రిపీటింగ్ అనేది హోల్డింగ్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. రిపీటింగ్ కంటే కూడా మనం అన్ని హోల్డింగే ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు. మనం ఫాస్ట్ చేయట్లేదు, స్లోగా చేస్తున్నాం థెరపెటిక్ వేలో. సో స్లోగా మనం హోల్డింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ టైం 10 seconds హోల్డ్ చేస్తే, సెకండ్ టైం 15 seconds, అలా 2 times చేసినా 3 times చేసినా సరిపోతుంది. జస్ట్ ఒకసారి చూడండి, 10 seconds ఫస్ట్ టైము వన్ సైడ్ 20 seconds అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం 15, 30 seconds, ఆల్మోస్ట్ 1 minute లో మనం ఒక ఆసన చేస్తాం. అలా అన్ని హోల్డ్ చేసి చేసే కొద్దీ మనకి 1 hour కూడా సరిపోదు కొన్నిసార్లు. ఓకే, అంటే ఇది మనకి సైడ్ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. సైడ్ ఫ్యాట్ క్లియర్ గా తెలుస్తుంది కదా మనకి స్ట్రెచ్. ఓకే, నెక్స్ట్
దీని తర్వాత ఇప్పుడు ఆ స్టాండింగ్ లో ఆసనాస్ చూసాం కదా మనం ఇప్పుడు స్టాండింగ్ లో ఏ ఆసనాస్ చేసాం మ్యామ్? లూజనింగ్ చేసాము, తాడాసన స్ట్రెచ్ ఒకటి చేసాము, అర్ధకటి చక్రాసన చేసాము. తాడాసన అండ్ అర్ధకటి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఫస్ట్ చేసాం కదా, అది నార్మల్ అర్ధకటి అర్ధకటి. అర్ధకటి ఓకే. కటి అంటే నడుము అన్నమాట, హాఫ్ బెండ్ చేసాం కాబట్టి అర్ధకటి చక్రాసనం. సైడ్ కి అంటే వీల్ హాఫ్ వీల్ లాగా వస్తుంది కదా, సో అర్ధకటి చక్రాసనం. అండ్ తాడాసన ఓకే. తాడాసన స్ట్రెచ్ చేసాం. ఓకే, మనకి ఫస్ట్ స్టార్టింగ్ డే 1 ప్లస్ డే 2 ఆసనసి కంప్లీట్ గా బటర్ఫ్లై స్ట్రెచెస్ తో పాటు ఇవి కూడా డే 2 లో చేస్తూ మనకి ప్రాణాయామం. ఎస్, మనము నిన్న చూసాము బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి అనేది, ఒకవేళ రాంగ్ బ్రీతింగ్ ఉంటే ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూసాము. ఎస్, సో మనము ఫస్ట్ ఎవ్రీడే ఒక్కొక్క ప్రాణాయామం యాడ్ చేస్తాము, తర్వాత మనకి వెయిట్ లాస్ కి ఏ ప్రాణాయామం అవసరం అనేది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం మెయిన్గా ప్రాణాయామ ఏంటంటే బ్రెత్ అనేది రెగ్యులర్గా డే టైంలో మనం 24 అవర్స్లో మనకు అవేర్నెస్ అనేది ఉండదు. మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తామా లేదా అనేది కూడా మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ప్రాణాయామం వల్ల ఏంటి అంటే మన బ్రెత్ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంటే మనం అవేర్నెస్తో చేస్తాం కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు బ్రెత్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రెత్ లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు థాట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతాయి. ఓకే. మీరు ఒకసారి ఇప్పుడు జస్ట్ కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేసి చూడండి. నార్మల్గా మీరు బ్రెత్ పైన ఫోకస్ లేకుండా కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేసి చూడండి. నార్మల్ బ్రీతింగ్, మీరు బ్రెత్ పైన అసలు అవేర్నెస్తో ఉండొద్దు. ఇప్పుడు బ్రీతింగ్, బ్రీత్ అవుట్. వన్ మోర్ టైం, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు బ్రీతింగ్ మీరు నేను చెప్పినప్పుడు మీ థాట్స్ ఎలా ఉన్నాయి, చెప్పకన్నా ముందు మీ థాట్స్ ఎలా ఉన్నాయి? నాకు క్లమ్జీగా ఉన్నాయి. ఓకే, అంటే అలా కాదు, ఇప్పుడు బ్రెత్ మీ అంతటా మీరు తీసుకున్నారు కదా, అవేర్నెస్ లేకుండా నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి అన్నప్పుడు మీకు థాట్స్ ఉండేనా? అంటే నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను కాబట్టి థాట్స్ ఏమీ పెద్దగా లేవు. ఓకే. జనరల్గా మనము ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్రెత్ అనేది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బ్రెత్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా థాట్స్ని రెడ్యూస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు స్ట్రెస్ అన్నారు కదా, ప్రాణాయామాస్ చేస్తే స్లోగా స్ట్రెస్ లెవెల్స్ కూడా రెడ్యూస్ అవుతూ వస్తాయి. ఓకే. ఓకే, ప్రాణాయామాస్లో మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. సో మనం ఒక్కొక్కటి చేస్తూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఈరోజు సూర్య భేదన చేద్దాము. మనము రైట్ నాస్ట్రిల్ని సూర్యనాడి అనుకున్నాం. అవును కదా. ఇది ముద్ర. 2 ఫింగర్స్ క్లోజ్ చేస్తాము, విష్ణు ముద్ర అంటాము. ఓకే, ఇప్పుడు రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తాము. ఓకే, ఇన్హేల్ విత్ రైట్ నాస్ట్రిల్, exhale with left nostril. మళ్ళీ inhale with right nostril, exhale with left nostril. ఇలా 5 times జస్ట్ ప్రాక్టీస్ కోసం. సూర్య వేదన, రైట్ నుంచి ఇన్హేల్, లెఫ్ట్ నుంచి ఎక్సేల్. ఓకే, ఇది ఎక్కువ ఇంటెన్స్ అంటే ఎక్కువ చేయొద్దు. ఇది ఏంటంటే హై బీపీ ఉన్న వాళ్ళు చాలా సార్లు చేయొద్దు. ఓకే, మనకి ఫిజికల్ బాడీని యాక్టివేట్ చేస్తుంది. ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు చేయొచ్చు? కొందరికి బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. సో హీట్ ఎక్కువ సూర్య భేదన అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఫిజికల్ బాడీని యాక్టివేట్ చేస్తుంది, మన ఫిజికల్ బాడీకి హీట్ కూడా జనరేట్ చేస్తుంది. కాబట్టి ఒక 11 times చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ చేయొద్దు. ఓకే, నార్మల్ పీపుల్. ఎస్, బీపీ హై బీపీ ఉన్న వాళ్ళైతే చేయకుండా ఉండడం బెటర్. ఓకే, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ ఫాస్ట్ గా జరిగినప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ పంపింగ్ అనేది కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. సో హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది రిస్ట్రిక్టెడ్, సూర్య భేదన అనేది. ఓకే, ఈ రోజు మనం నిన్న చేసిన సిట్టింగ్ ఆసన మీన్స్ మనకి బటర్ఫ్లై స్ట్రెచెస్ లో ఉన్న అన్ని ఆసనాస్ తో కలుపుతూ ఇప్పుడు సెకండ్ డే లో మనకి అర్ధకటి చక్రాసన ప్లస్ తడాసన అండ్ సూర్య భేదన
ఈ మూడు Forward కూడా and backward involve- bending కూడా ఈ చేస్తాం. మూడు కలిపి డే Day 2 two కి లో add మనం చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా డే 1 ప్లస్ డే Plus day 2 two. అలా అంటే స్లోగా మనం ఇంటెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధురి గారు.